హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. యుఎఫ్ఓ. ప్రపంచంలో ఈ పదం తెలియని వ్యక్తి ఉండరు అనేది అతిశయోక్తి కాదు. అసలు యుఎఫ్ఓ అనే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి మీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీ అందరి గురించి నేను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా రీసెర్చ్ చేసి ఈ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ విషయాలు మీకు చెప్పబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలలో చిన్న ఇసుక రేణువంత గ్రహం మన భూమి. మనకిప్పుడున్న ఆధునిక టెక్నాలజీతో మన భూమి మరియు మన నక్షత్ర మండలాలే కాకుండా మనలాంటి నక్షత్ర మండలాలు సుమారు 500 ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. నా ఉద్దేశం ప్రకారం చెప్పాలంటే మనకు తెలిసింది రవ్వంతా, తెలియాల్సింది ఎవరెస్ట్ శిఖరం అంతా అనేది నా అభిప్రాయం. మరి ఇలాంటి విశ్వంలో మన గ్రహం మీదే జీవం ఉందని చెప్పడం అవివేకమే అవుతుంది. సో దీన్ని బట్టి ఇతర గ్రహాల మీద కూడా జీవం ఉండే ఛాన్స్ ఉందని చెప్పాలి. సో అలా ఉంటే ఆ జీవం ఏ రకంగా ఉంటుంది? వాళ్ళు మనకన్నా శక్తివంతులా కాదా, అండ్ మనకన్నా తెలివైన వాళ్ళ కాదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మన మనుషులు ఏ రకంగా అయితే వేరే గ్రహాల గురించి, అక్కడ జీవం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అక్కడ ఉన్న జీవరాశి కూడా అదే పని చేయొచ్చు. అలా చేస్తే వాళ్ళు ప్రయాణించడానికి వాడే స్పేస్ వెహికల్స్ ని మనం యుఎఫ్ఓలు అని అంటున్నాం. ఈ గ్రహాంతర వాసి వాడే యుఎఫ్ఓలను చూసాం అని చెప్పిన వాళ్ళు ప్రపంచం మొత్తం చాలానే ఉన్నారు. అసలు ఈ యుఎఫ్ఓ అనే పేరుని యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా వాళ్ళు 1952లో ప్రవేశపెట్టారు. అప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ కి చెందిన వాయుసేన వాళ్ళు ఏదైనా ఎగిరే వస్తువు నిపుణులు అయిన పరిశోధకులచే బాగా పరిశీలించిన తర్వాత కూడా వాటిని గురించి కనిపెట్టలేకపోతే వాటిని యుఎఫ్ఓలు అన్నారు. ఈ యుఎఫ్ఓల గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘటనలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి కూడా ఈ యుఎఫ్ఓలు అనేవి ఉన్నాయి అని చాలా మంది చరిత్రకారులు అన్నారు. 11వ శతాబ్దంలో చైనా ప్రభుత్వానికి చెందిన శాస్త్రవేత్త ఒకరు డ్రీమ్ఫుల్ ఎస్ఎన్ అనే బుక్ రాశాడు. అందులో ఈ యుఎఫ్ఓల గురించి క్లియర్గా శీర్షిక ఒకటి రాశారు. అప్పటి కాలంలో అన్హుయ్ అండ్ జింగ్సు అనే నగరాల్లోని చాలా మంది ప్రత్యక్ష సాక్షులు చూసిన విషయం గురించి రాశాడు. వారు ఏమన్నారంటే, తలుపులు తెరుచుకుని మూసుకునే ఎగిరే వస్తువు 10 మైళ్ల విస్తీర్ణంతో వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలో వేగంగా వెళ్లటం చూశామని వాళ్ళు చెప్పారని అందులో రాశాడు. డేన్సన్ డైలీ న్యూస్ పేపర్ జనవరి 25, 1878లో అక్కడ స్థానిక రైతు అయిన జాన్ మార్టిన్ అనే వ్యక్తి చాలా వేగంతో ఎగురుతూ వెళ్లిన ఒక బుడగ మాదిరిగా ఉన్న నల్లని రౌండ్ వస్తువుని చూసినట్టు చెప్పారు. ఆ ఎగిరే వస్తువు ఒక సాసర్ లాగా ఉందని కూడా చెప్పాడని రాశారు. అప్పుడే మానవ చరిత్రలో యుఎఫ్ఓలు సాసర్ లాగా ఉందని చెప్పారు. ఇంకా 1904 ఫిబ్రవరి 28న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి పశ్చిమంగా 300 కిలోమీటర్ల దూరంలో ఒక ఓడలో ఉన్న 3 సిబ్బంది ఈ యుఎఫ్ఓలను చూశారని లెఫ్టినెంట్ ఫ్రాంక్ స్కాఫిల్డ్ చెప్పాడు. ఆ తర్వాత ఆయన కూడా 3 ప్రకాశవంతమైన ఎర్రని గుడ్డు ఆకారంలో ఉన్న ఎగిరే వస్తువులను చూశానని, అవి మేఘాల దగ్గర దాకా వచ్చి కొంచెం సేపటికి చాలా సౌండ్ చేసుకుంటూ వెళ్లిపోయాయని చెప్పారు. 1926 జనవరిలో ఒక పైలట్ 6 ఎగురుతున్న మ్యాన్ హోల్ మూతల వంటి ఆకారం ఉన్న వాటిని కాన్సాస్ అండ్ కలరాడో నగరాల మధ్య చూశానని చెప్పారు. నికోలస్ రోరిచ్ అనే ప్రముఖ చిత్రకారుడు ఆగస్టు 5, 1926న టిబెట్లోని కోకనర్ ప్రాంతంలో గల హ్యూంబోల్ట్ పర్వతాలలో అతను మరియు అతని బృందం ఒక పెద్ద గుడ్డు లాంటి సూర్యుడిని తలపిస్తున్న ఒక భారీ ఎగిరే వస్తువు చాలా వేగంగా వెళ్లడం మేము అందరం చూశామని చెప్పాడట. స్వీడిష్ సైన్యం 1946లో గుర్తు తెలియని వస్తువులు స్వయంగా చూశామని చెప్పారు. దీనికి సంబంధించి 2000కు పైగా నివేదికలు సేకరించారు. వాటితో పాటు ఫ్రాన్స్, ఇటలీ అండ్ గ్రీస్ నుంచి అలాంటి నివేదికలనే వారు సేకరించారట. వాటిని అప్పట్లో రష్యన్ హెయిల్, ఆ తర్వాత గోస్ట్ రాకెట్స్ అని పిలిచేవారట. ఆ అనుమానాస్పద వస్తువులు రష్యన్లు ప్రయోగించిన రాకెట్స్ అయ్యుండొచ్చని, అందుకే వాటికి ఆ పేర్లు రావడం జరిగిందని అన్నారు. అవి ప్రయాణించిన సమయంలో వాటిలో చాలా వరకు తోకచుక్కలు అయ్యుండొచ్చని కూడా అనుకున్నారు. కానీ అందులో సుమారు 200కు పైగా వస్తువులు రాడార్లు గుర్తించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత స్వీడిష్ సైన్యం తమ పరిశోధకులు ఆ వస్తువుల్లో భూలోకేతర మూలాలు కలిగి ఉన్నాయని యుఎస్ఏఎఫ్ ఐరోపాకి 1948లో చెప్పింది. ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త కెన్నెత్ ఆర్నోల్డ్ జూన్ 24, 1947లో చెప్పిన ఈ విషయం చాలా సంచలనం సృష్టించింది. ఆయన తన పర్సనల్ విమానాన్ని నడుపుతూ రైన్వర్ అనే పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఆపోజిట్ డైరెక్షన్లో చాలా ప్రకాశవంతమైన 9 ఎగిరే వస్తువులు రావడం అతను చూశానని, అవి చూడ్డానికి సాసర్ల ఆకారంలో చాలా పల్చగా ఉండి ముందర కోడిగుడ్డ ఆకారం ఉందని చెప్పాడు. దీనికి ముందు ఇలాంటి సంఘటనలు చాలా జరిగినా అప్పటి ప్రసార సంస్థల దృష్టి ఈయన చెప్పిన విషయాన్నే బాగా టెలికాస్ట్ చేశాయి. సరిగ్గా అదే సమయంలో రాజ్వెల్ ఇన్సిడెంట్ జరిగింది. 1947 జూన్ 14న రాజ్వెల్ అనే నగరానికి 75 మైళ్ల దూరంలో ఒక తెలియని వింత ఆబ్జెక్ట్ ఒకటి కూలిపోయిందని,
విలియం మార్ట్ బ్రెజిల్ అనే వ్యక్తి స్థానిక పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఆ సమాచారాన్ని ఆర్మీ వాళ్ళకి పంపారు. అప్పుడు హుటాహుటిన అక్కడికి వచ్చిన ఆర్మీ అక్కడ దొరికిన శిథిలాలన్నింటినీ సేకరించి తీసుకుని వెళ్లిపోయారు. ఈ సంఘటన జరిగిన నెక్స్ట్ డే యుఎస్ ఆర్మీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఆ కూలిన వస్తువు వెదర్ బెలూన్ అని, అది యుఎఫ్ఓ కాదని చెప్పారు. అది జనం కూడా నమ్మి ఆ విషయం గురించి అంతటితో మర్చిపోయారు. సరిగ్గా ఈ ఘటన జరిగిన 40 ఏళ్లకి అంటే 1979లో జెస్సీ ఏ మార్కెల్ అనే మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజ్వెల్లో జరిగిన ఘటనలో దొరికిన వస్తువులు భూమికి సంబంధించినవి కావని, ఆ వస్తువులు కాల్ చేసి ఉండొచ్చని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది ఆ సంఘటన గురించి చెప్పారు. ఆ క్రాస్ సైట్లో ఏలియన్స్ బాడీస్ ని ఆర్మీ తీసుకెళ్లడం మేము చూసామని, అందులో ఒకటి కొన ఊపిరితో ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 1980 అండ్ 1990లలో రాజ్వెల్ ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయింది. దీని గురించి ప్రపంచం మొత్తం బాగా చర్చలు అనేవి జరిగాయి. అదే టైంలో ఈ విషయం మీద చాలా బుక్స్ అండ్ టీవీ సీరియల్స్ కూడా వచ్చాయి. ఈ రాజ్వెల్ ఘటన అనేది ప్రపంచ యుఎఫ్ఓ ఘటనలలో ఫిజిక్గా ఆధారాలున్న ఏకైక ఘటన. కానీ ఈ విషయాన్ని యుఎస్ గవర్నమెంట్ మాత్రం ఒప్పుకోలేదు. అది కేవలం ఒక వెదర్ బెలూన్ క్రాష్ మాత్రమే అని చెప్పింది. కొంతమంది చరిత్రకారులు మాత్రం ఈ ఏలియన్స్ అనేవి కొన్ని యుగాల నుంచి ఈ యుఎఫ్ఓలో మన భూమి మీదకు వచ్చి వెళ్తున్నాయి అని చెప్తున్నారు. దానికి ఆధారంగా అప్పటి ప్రాచీన చిత్రాలు మరియు కొన్ని రాతి చిత్రాలలో యుఎఫ్ఓలు మరియు గ్రహాంతర వాసులను పోలి ఉన్న చిత్రాలను చూపిస్తున్నారు. ఈ చారిత్రక ఆధారాలు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతలు ఉన్న గ్రీకు మరియు ఈజిప్ట్ అండ్ హిందూ పురాణాలలో ఉన్నాయని అన్నారు. వాటికి ఉదాహరణలుగా హిందూ పురాణాలు మరియు ప్రాచీన చిత్రాలలో రాసిన మరియు కొన్ని చిత్రాలలో గీసిన పుష్పక విమానాలను ఆధారంగా చూపిస్తున్నారు. ఇదే రకమైన ఆధారాలు ఈజిప్ట్ పిరమిడ్స్ మీద కూడా ఉన్నాయని, అసలు అంత పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టడానికి ఏలియన్స్ కూడా సహకరించారు అని చెప్పుకొచ్చారు. వాటికి ఆధారంగా ఆ పిరమిడ్స్ లో చెక్కబడి ఉన్న బొమ్మలు కొన్ని ఏలియన్స్ మరియు యుఎఫ్ఓలను పోలి ఉన్న ఆధారాలుగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఆధారాలు చైనా ప్రాచీన చిత్రాలలో కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సో దీన్ని బట్టి ఏలియన్స్ కి మన భూమి కొత్త కాదని, ఈ గ్రహాంతర జీవులు కొన్ని యుగాలుగా భూమి మీదకు వచ్చిపోతున్నాయని చాలా మంది చిత్రకారుల వాదన. సో ఫ్రెండ్స్, నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏలియన్స్ అండ్ యుఎఫ్ఓస్ అనేవి ఖచ్చితంగా ఉండే ఉంటాయి అనేది నా అభిప్రాయం. అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరి ముందుకు వస్తాయి. కానీ అలా వచ్చిన రోజు మనం పూర్తిగా అంతమైపోవచ్చు, లేదా మన పరిజ్ఞానం ఎన్నో రెట్లు పెరిగి మనం కూడా వేరే వేరే గ్రహాల అన్వేషణకు అలాంటి ఫ్లయింగ్ సాసెస్ వేసుకుని వెళ్ళొచ్చు. ఈ రోజు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో అప్పటి పురాణాల నుండి ఇప్పటి సినిమాల వరకు ఎన్నో ప్రతినాయక పాత్రలకు పెట్టింది పేరైన రావణ బ్రహ్మ గురించి నేను చెప్పబోతున్నాను. సో మా ప్లానెట్ లీఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.